Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్ అన్న. సో ప్రీవియస్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? ఏం లేవు అన్న. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్ అన్నమాట. సో మనకి ఏదైనా సరే ఒక అప్లికేషన్ చేయాలంటే, వెబ్ అప్లికేషన్ చేయాలంటే, అంటే క్యాలిక్యులేటెడ్ వెబ్ అప్లికేషన్ చేయాలి అంటే ఈ ఆపరేటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ ఆపరేటర్లో అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్, టైప్ ఆఫ్ ఆపరేటర్ ఆల్రెడీ మనం దాని గురించి డిస్కస్ చేసాం. బిట్ వైజ్ ఆపరేటర్ ఆప్షనల్, అసలు అవసరంగా లేదనమాట. అసలు బిట్ వైజ్ ఆపరేటర్ గురించి అసలు నేర్చుకునే అవసరమే లేదు మనకి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్లో అండ్ అర్థమెటిక్ ఆపరేటర్లో వన్ బై వన్ చూద్దాం మనం. అసైన్మెంట్ ఇక్కడ మీనింగ్ ఉంచండి. అసైన్మెంట్ అంటే అసైన్ చేయడం. ఏదైనా సరే ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూని అసైన్ చేయడం అనేసి దాని మీనింగ్. ఇట్స్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. దాంట్లో మనకు ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, పర్సంటైల్ ఈక్వల్ టు, ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ టు, డివైడ్ బై ఈక్వల్ టు, ఇవన్నీ అనమాట. దీనిలో చూడండి ప్లస్, మైనస్, ఇంటూ, పర్సంటైల్, ఎక్స్పోనెన్షియల్, డివైడ్ బై అన్ని దీంట్లో కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు ఒకసారిగా కవర్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్, సో క్లాస్ నెంబర్ 6. ఇవాళ కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను, ఆన్సర్ చేయాలి. సో వన్ అసైన్మెంట్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇవన్నీ తీయేస్తాను, ఇక్కడ అన్ని తీయేద్దాం. ఆపరేటర్స్. సో ఇక్కడ మనకి అసైన్మెంట్ ఏదైనా సరే ఒక వేరియబుల్ తీసుకుంటాం. లెట్ ఏ ఈక్వల్ టు 10, లెట్ ఏ ఈక్వల్ టు 10, ఏ అనే వేరియబుల్లోకి 10ని అసైన్ చేయడం. ఇట్స్ ఏ అసైన్మెంట్ వేరియబుల్ అనమాట. ఈక్వల్ టు ఈజ్ ఏ అసైన్మెంట్ వేరియబుల్. ఇప్పుడు ఏ అనే వేరియబుల్కి 10 అసైన్ చేశాం. సేమ్ అదే విధంగా లెట్ బి ఈక్వల్ టు, లెట్ బి ఈక్వల్ టు 20. అదేవిధంగా లెట్ సి ఈక్వల్ టు 40. ఇలా నేను ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇలా అసైన్ చేశాం. ఇలా మల్టిపుల్ లైన్స్ రాయకుండా, ఒక్కసారి డిక్లరేషన్ చేసి, లెట్ నెక్ ఇవ్వడితే డిక్లేర్ చేసి ఇవన్నిటినీ ఒకటే లైన్లో రాసుకోవచ్చు. ఇట్స్ కామా, లెట్ తీసేసి నెక్స్ట్ కామా సిరీస్, ఇలా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ కొన్ని మీనింగ్స్ మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ ఈక్వల్ టు 20 అంటున్నాం. ఏ ప్లస్ ఈక్వల్ టు 20 దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అనేసి దాని మీనింగ్. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అనేసి దాని మీనింగ్ అనమాట. దీని మీనింగ్ ఏ ప్లస్ ఈక్వల్ టు 20 అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20. అప్పుడు ఏ వాల్యూ ఏంటి, 10 అనమాట. 10 ప్లస్ 20 30 అనేది ఏలోకి స్టోర్ అవుతుంది. ఈ ప్లేస్లో ఏ యొక్క రిజల్ట్ ఏమవుతుంది అంటే ఇట్స్ ఏ 30, కన్సోల్డ్ లాగ్ ఆఫ్ ఏ. ఓకే, ఏ వాల్యూ మనకు 30 అవుతుంది. కాలం చూడండి, రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ కన్సోల్, ఇట్స్ 30, ఇట్స్ ఏ 30. సేమ్ అదే విధంగా బి మైనస్ ఈక్వల్ టు 40 అనేసి ఇస్తున్నా. వాట్స్ ద బి వాల్యూ? బి వాల్యూ ఎంత వస్తుంది? -20. -20 అనమాట. సో బి ఈక్వల్ టు బి మైనస్ 40, అప్పుడు మనకి 20 మైనస్ 40, అప్పుడు మనకి 40 -20. అదేవిధంగా సి ఇంటూ ఈక్వల్ టు 20, వాట్ ద రిజల్ట్? 800. సో సి ఈక్వల్ టు సి ఇంటూ 20, అప్పుడు సి వాల్యూ మనకు 40 ఉంది, 40 ఇంటూ 20 ఇట్స్ ఏ 800. 800. ఓకే, అదేవిధంగా ఇంకా ఏదైనా సరే
ఏ బై ఈక్వల్ టు ఇట్స్ ఏ 10 అంటున్నాం. అప్పుడు మనకు ఏ ఈక్వల్ టు ఏ బై 10 అప్పుడు 1 వస్తుంది. అదేవిధంగా ఏ డబల్ స్టార్ ఈక్వల్ టు 10 అంటున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ పవర్ ఆఫ్ 10 అనేసి దాని మీనింగ్. ఏ పవర్ ఆఫ్ 10, ఏ ఎక్స్పోనెన్షియల్ 10 అనేసి దాని మీనింగ్. అప్పుడు ఏ పవర్ ఆఫ్ 10 అప్పుడు మనకి ఈ వాల్యూలో అంటే యాజ్ ఆఫ్ ఏ వాల్యూ ఇక్కడ ఏముంది 1 ఉంది. 1 పవర్ ఆఫ్ 10 అప్పుడు మనకి ఏమవుతుంది? సో అక్కడ ఇక్కడ 30 రీప్లేస్ అవ్వదా? ఇక్కడ ఆల్రెడీ ఏ ప్లస్ 20 తీసుకున్నాం. అవుతుంది. సో నిన్న వాటిని కామెంట్లో పెట్టలేదు, దీన్ని కామెంట్లో పెట్టేస్తాను. సో ఈ కేసులో మనకు 1 ఉంటుంది. సో 1 పవర్ ఆఫ్ 10 ఉంటుంది. సో ఇలాగా ఇన్ కేసు మనకి దీన్ని కామెంట్లో పెట్టాము అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఏ వాల్యూ 10 పవర్ ఆఫ్ 10 అనమాట. సో 10 పవర్ ఆఫ్ 10 అంటే మనకి చూడండి ఇలా 10 జీరోస్ వచ్చింటాయి మనకి. ఓకే, అండ్ అదేవిధంగా పర్సంటైల్, ఏ పర్సంటైల్ ఈక్వల్ టు 2 అంటున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ పర్సంటైల్ 2 అనేసి దాని మీనింగ్. అంటే 10/2 అనేసి. ఇప్పుడు 10/2 చేస్తే వాటి రిమైండర్ వాల్యూ ఏమొస్తుంది? 0 రిమైండర్ వాల్యూ. ఓకే, కోఎఫిషియంట్ ఇలాంటివి ఉంటాయి. సో మనకి రిమైండర్ వాల్యూ అనేది ఎప్పుడైనా సరే ఒక ఈవెన్ నెంబర్ని 2తో పర్సంటేజ్ చేస్తే దాని రిజల్ట్ అనేది 0 వస్తుంది. అదే ఆడ్ నెంబర్తో 2తో పర్సంటేజ్ చేస్తే రిమైండర్ అనేది 1 వస్తుంది. ఓకే, సో పర్సంటేజ్ మీన్స్ ఇట్స్ ఏ రిమైండర్ వాల్యూ. రిమైండర్ వాల్యూ రిజల్ట్ అనేది మనకు వస్తుంది, రిటర్న్ చేస్తుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై, డబల్ స్టార్, ఎక్స్పోనెన్షియల్, ఇవన్నీ క్లియర్. దిస్ అసైన్మెంట్ అర్థమైందా? అర్థమైందన్న. నెక్స్ట్ అర్థమెటిక్ లో కొన్ని ఎక్స్ట్రాకి తీసుకుంటాం. ఓన్లీ నెంబర్సే కాకుండా ఇక్కడ నేను సి వాల్యూ స్ట్రింగ్ టైప్ నెంబర్ తీసుకుంటున్నా. డి ఈక్వల్ టు ఒరిజినల్ స్ట్రింగ్ తీసుకుంటున్నా. చూడండి, నెంబర్ టైప్ స్ట్రింగ్, ఒరిజినల్ స్ట్రింగ్, ఈ రెండు కంపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను వీటన్నిటిని కన్సోల్లో పెట్టి చూద్దాం. 1 by 1 నేను మళ్ళీ ప్రాక్టీస్ చేయకుండా మనకి డైరెక్ట్గా చేస్తున్నా. ఏ ప్లస్ బి అనేది నెంబర్ ప్లస్ నెంబర్ అనమాట. నెంబర్ ప్లస్ నెంబర్ ఏమవుతుంది? నెంబర్ అయితే నెంబర్ అవుతుంది. నెంబర్ ప్లస్ నెంబర్ అప్పుడు మనకి 30 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ సి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక నెంబర్ని స్ట్రింగ్తో మనం యాడ్ చేస్తే ఇట్స్ ఏ స్ట్రింగ్ ఆపరేటర్ అవుతుంది. ప్లస్ అనేది మనకు స్ట్రింగ్ ఆపరేటర్ అన్నమాట. ఏమవుతుందంటే ఒక స్ట్రింగ్ని కంబైన్ చేస్తుంది మనకు. ఇక్కడ మీరు కొన్ని తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. నెంబర్ ప్లస్ నెంబర్ వచ్చేసి ఇట్స్ ఏ నెంబర్ అవుతుంది. నెంబర్ ప్లస్ స్ట్రింగ్ వచ్చేసి స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ ప్లస్ నెంబర్ వచ్చేసి ఇట్స్ ఏ స్ట్రింగ్. అదేవిధంగా స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ వచ్చేసి ఇట్స్ ఏ స్ట్రింగ్. ఓకే, నెంబర్ ప్లస్ నెంబర్ ఒకటి మాత్రం నెంబర్ అయితే అదర్ కేసెస్లో మొత్తం అంతా స్ట్రింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఏ అనేది నెంబర్, సి అనేది స్ట్రింగ్. అప్పుడు మనకి రిజల్ట్ ఏమవుతుంది? స్ట్రింగ్ అవుతుంది. ఎస్, సో స్ట్రింగ్ కాబట్టి మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. మనకి కంబైన్గా వస్తుంది 1040 అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అంటున్నాం. వాట్ ద రిజల్ట్? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఏమవుతుంది? 3040 ఐలాండర్. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ నెంబర్స్ అనమాట. 10 + 20 30, 30 + 40, 30 + 40 30 40. ఎందుకంటే 30 అనేది నెంబర్, 40 అనేది స్ట్రింగ్. 30 40. నెక్స్ట్ ఐలాండర్ 3040 ఐలాండర్ వస్తుంది. రైట్, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఇప్పుడు మనకు సి ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ డి అంటున్నాం. వాట్ ఇస్ ద రిజల్ట్?
40 40 Islander, Islander, 10, uh, 30. 10 40 Islander, 30. Islander plus 10 40 ఐలాండర్ వరకు కరెక్ట్. నెక్స్ట్ 1020. 1020 1020. అనమాట. ఎందుకంటే ఇట్స్ ఏ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్, స్ట్రింగ్, స్ట్రింగ్ ప్లస్ నెంబర్, స్ట్రింగ్, స్ట్రింగ్ ప్లస్ నెంబర్, స్ట్రింగ్. ఇట్స్ ఏ 40 ఐలాండర్ 1020. క్లియర్? ఏమైనా డౌట్? ఏమైనా డౌట్? అర్థమైందా ఎన్ని వేస్లో అనేసి? ఇప్పుడు ఇదే కేసెస్లో ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఏ ప్లస్ బికి బ్రాకెట్స్ ఇస్తాను. ఎప్పుడైనా సరే బ్రాకెట్స్ ఉన్నాయంటే ఫస్ట్ బ్రాకెట్స్కే వాల్యూ అనమాట. ఫస్ట్ బ్రాకెట్స్కే వాల్యూ. ఫస్ట్ ఏం చేస్తా అంటే ఈ బ్రాకెట్స్ కౌంట్ చేస్తుంది. ఇప్పుడు దీని రిజల్ట్ ఏమవుతుంది? అప్పుడు 30 అవుతుంది. 40 Islander 30. సో 40 ఐలాండర్ 30. ఇప్పుడు బ్రాకెట్స్ వచ్చాయంటే అప్పుడు డివైడ్ అయినట్టు ఇది. దీంట్లో ఉండేటి యాడ్ చేస్తాం, మళ్ళీ తర్వాత వీటిని 1 by 1 యాడ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో ఇవన్నీ కంకాటినేషన్ అనేది ఓన్లీ స్ట్రింగ్ ఆపరేటర్లో మాత్రమే యాడ్ అవుతుంది. అంటే ఒక నెంబర్ని స్ట్రింగ్తో యాడ్ చేసినప్పుడు స్ట్రింగ్ అయిపోద్ది. ఇప్పుడు మనకి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇక్కడ మేము ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, నెంబర్ సబ్ట్రాక్షన్ జరుగుతుంది. బట్ ఇప్పుడు మనకు ఏ మైనస్ సి చేస్తే సి అనేది స్ట్రింగ్ టైప్ నెంబర్ అనమాట. ఈ సబ్ట్రాక్షన్ కేసెస్లో ఇట్స్ ట్రీట్ యాజ్ ఎ నెంబర్. ఈ సి వాల్యూ ఇంటీజర్ టైప్ స్ట్రింగ్ అనమాట. అప్పుడు మనకి ఏమైనా తీసుకుంటుంది అంటే నెంబర్ లాగా ట్రీట్ చేసుకుంటుంది. అప్పుడు 10 - 40 ఏమొస్తుంది రిజల్ట్? -30. అదేవిధంగా మల్టిప్లికేషన్ కూడా నెంబర్ లాగే ట్రీట్ చేసుకుంటాయి. ఏ స్టార్ సి, డివిజన్, ఎక్స్పోనెన్షియల్ ఇవన్నీ సేమ్ కేసెస్ లాగే వర్క్ అవుతాయి. ఓన్లీ ప్లస్ అనే ఆపరేటర్ మాత్రమే స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. క్లియర్ పాయింట్? ఇప్పుడు మనకి అదేవిధంగా ఒక నెంబర్ని ఒరిజినల్ స్ట్రింగ్తో మల్టిప్లై కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏమైనా చేయగలమా? ఒక ఒరిజినల్ నెంబర్ని ఒరిజినల్ స్ట్రింగ్తో మల్టిప్లై కానీ సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ పర్సెంటైల్ కానీ ఎక్స్పోనెన్షియల్ కానీ ఏం చేయలేమన్నమాట. అందుకోసం మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే నాన్ వస్తుంది. నాన్ అంటే నాట్ ఏ నెంబర్ అనమాట. నాన్ మీన్స్ నాట్ ఏ నెంబర్, బట్ నాన్ యొక్క టైప్ వచ్చేసి నెంబరే. నాన్ యొక్క టైప్ అనేది నెంబర్ లాగా చూపిస్తుంది మనకు. ఇట్స్ ఏ నాన్ యొక్క టైప్ మనకు అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నేను console.log of టైప్ ఆఫ్ నాన్ అంటున్నా. ఇప్పుడు నాన్ యొక్క టైప్ వచ్చేసి మనకు నెంబరే వస్తుంది. చూడండి, ఇట్స్ ఏ నెంబర్. ఓకే, అలా రిజల్ట్స్ వస్తాయి అంతే. ఎందుకు ఇది నెంబర్ వచ్చింది, నెంబర్ కాదు కదా అంటే మనం చెప్పలేం. అది అలా వస్తాయి. అన్వాంటెడ్ రిజల్ట్స్ అనేది కొన్ని ఉంటాయి అనమాట మనకి. వాటిలో ఇది ఒకటి. క్లియర్? అర్థమైందా? ఓన్లీ ప్లస్ అనేది ఓన్లీ స్ట్రింగ్ ఆపరేటర్గా వర్క్ అవుతుంది మనకు. ఇప్పుడు నేను ఒక రిజల్ట్ అనేది నేను ఒకసారి చూపిస్తాను, దానికి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. console.log of ఒక స్ట్రింగ్ తీసుకున్నా, ద రిజల్ట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఏ ప్లస్ బి అంటున్నా. వాట్స్ ద రిజల్ట్? The sum of A and B is 30. Sum of A and B is 1020. 10 plus 20. 1020. 1020. మెయిన్ ఆలోచించి చెప్పాలన్నమాట. ఎప్పుడైనా మనకి ఇక్కడ స్ట్రింగ్ ఆపరేటర్, ఇక్కడ ఒరిజినల్ స్ట్రింగ్ నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నా, వేరియబుల్ని కాదు, ఒరిజినల్ స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నా. ఇది నెంబర్. ఫస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్ట్రింగ్ ప్లస్ నెంబర్ స్ట్రింగ్ అవుతుంది. అప్పుడు ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 10, మళ్ళీ ప్లస్ 20, అప్పుడు 1020. ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 1020 వస్తుంది. ఇప్పుడు దీనికి సపరేట్ బ్రాకెట్స్ ఇచ్చామనుకోండి, సపరేట్ బ్రాకెట్స్ ఇస్తే అప్పుడు మనకేమవుతుంది, బ్రాకెట్స్లో ఉండేది ఫస్ట్ యాడ్ అవుతుంది, 1020 వస్తుంది, మళ్ళీ తర్వాత ఇది వస్తుంది.
క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా ఇక్కడ వరకు? అర్థమెటిక్ ఆపరేటర్స్లో కొన్ని ఆపరేటర్స్ వరకు మాత్రమే చూసింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ కదా మనకి? ఏమైనా డౌట్ ఉన్నాయా? ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై పర్సంటేజ్ ఎక్స్పోనెన్షియల్. డబుల్ స్టార్ అనేది ఎక్స్పోనెన్షియల్ అనమాట. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనమాట. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇక్కడ మనకు ఏ ప్లస్ ప్లస్ అంటున్నా. ఏ ప్లస్ ప్లస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనేసి వన్ టైం ఇంక్రిమెంట్. అదే ఏ మైనస్ మైనస్ అంటాం. దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అనేసి దాని మీనింగ్. దీని మీనింగ్స్ అనమాట మనకి. ఎప్పుడైనా సరే దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి, తర్వాత ప్రింట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి, తర్వాత ప్రింట్ చేయాలి. క్లియర్ దిస్? ఈ కేసులో మనకు ఏ ప్లస్ 1 అంటే మనకు సిరీస్ ఇట్స్ 11. ఇట్స్ 11 వచ్చింది మనకు. లైన్ నెంబర్ 35. 35 దగ్గర మనకు ఇట్స్ 11. ఓకే, అదేవిధంగా ఏ మైనస్ మైనస్. ఏ మైనస్ మైనస్ అన్నప్పుడు మళ్ళీ మనకు కన్సోల్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ 11 మైనస్ 1 అవుతుంది. ఇక్కడ ఈ కేసులో ఆల్రెడీ ఏ వరకు మనకి ఏముందంటే 11 ఉంది. 11 మైనస్ 1 అంటే మనకి ఇక్కడ మళ్ళీ 10 వస్తుంది. ఇట్స్ 10 ఇలా. సో మనకు ఏదైనా సరి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇవన్నీ. క్లియర్ దిస్? అర్థమెటిక్ అసైన్మెంట్ అర్థమైందా? నెక్స్ట్ కంపారిజన్. కంపారిజన్లో గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, వీటి గురించి ఆల్రెడీ మీకు ఐడియా ఉందనుకుంటా కదా. ఉన్నాయా ఇక్కడి వరకు? దీని మీనింగ్ ఏంటి? గ్రేటర్ దాన్. సరే ఇక్కడ చూద్దాం మనకి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ. ఇవి వస్తేనే మీరు ఏదైనా సరే క్యాలిక్యులేషన్ టైప్ వెబ్సైట్ మీరు చేయగలరు, లేకపోతే చేయలేరు. కంపారిజన్ సేమ్ ఈ వాల్యూస్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ కంపారిజన్ ఆపరేటర్లో మనకు రిటర్న్ అయ్యే వాల్యూ బులియన్ లైక్ ఉంటుంది. అంటే బులియన్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి? ట్రూ ఫాల్స్ అనమాట. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అంటున్నాం. ఏ లెస్ దాన్ బి ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. అంటే ఏ కంటే బి బిగ్గర్ అంటున్నాం. ఇక్కడ ఏ అనేది 40 ఉంది, బి అనేది 20 ఉంది. అదే కనుక డబుల్ ఈక్వల్ ఇట్స్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అనమాట. ఎందుకంటే ఈక్వల్ కాదు, దానికంటే తక్కువ కాదు అనమాట. ఓకే, అదేవిధంగా లెస్ దాన్ ఇస్తే, ఇప్పుడు లెస్ దాన్ ఇచ్చింది గ్రేటర్ దాన్ ఇస్తే ఏ గ్రేటర్ దాన్ బి ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ. ఇట్స్ ట్రూ. అంటే బి కంటే ఏ అనేది బిగ్గర్ అంటున్నాం. ఇట్స్ ట్రూ. ఆర్ ఈక్వల్ టు అంటే ఇట్స్ ట్రూనే. ఎందుకంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఆర్ ఈక్వల్ టు అవ్వచ్చు, ఏదో ఒకటి అనమాట. నేను ఈక్వల్ అని చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈక్వల్ అయినా అవ్వచ్చు లేదా ఎక్కువైనా అవ్వచ్చు అని దాని మీనింగ్. ఇట్స్ ట్రూ. ఓకే, దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ అనేసి దాని మీనింగ్. ఓకే, కన్ఫ్యూజ్ అవుతాండి అవన్నీ. క్లియర్? ఏదో ఒకటి అవ్వచ్చు అనమాట. ఈక్వల్ అవ్వచ్చు లేదా గ్రేటర్ దాన్ అవ్వచ్చు, లెస్ దాన్ అవ్వచ్చు లేదా ఈక్వల్ అవ్వచ్చు. ఏదో ఒకటి అయినా ట్రూ అవుతుంది అనమాట. 2 అవ్వకపోతేనే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ డబల్ ఈక్వల్ టు సి. ఇట్స్ నాట్ ఈక్వల్, ఇట్స్ ఎ డబల్ ఈక్వల్. డబల్ ఈక్వల్ అంటే ఈ ఏ యొక్క వాల్యూ, బి యొక్క వాల్యూ 2 ఈక్వల్ అని దాని మీనింగ్ అనమాట. ఏ యొక్క వాల్యూ, బి యొక్క వాల్యూ 2 ఈక్వల్ అంటున్నాం. ఇట్స్ ఈక్వల్ ఆర్ నాట్? వాల్యూ ఈక్వల్ అంటున్నాము. వాల్యూ ఈక్వలా కాదా? ట్రూ. ఇట్స్ ఏ వాల్యూ ట్రూ. సో సిరీస్ డేటా టైప్ తో సంబంధం లేదు, వాల్యూ అనేసి. డబల్ ఈక్వల్ టు అంటే ఇట్స్ వాల్యూ. 40 అండ్ 40 ఇట్స్ ఏ వాల్యూ ఈక్వల్, ఇట్స్ ఏ ట్రూ.
అండ్ అదే విధంగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నాట్ ఈక్వల్ టు ఏ నాట్ ఈక్వల్ టు బి. అంటే రెండు ఈక్వల్ కాదంటున్నాం. సి ఏ నాట్ ఈక్వల్ టు సి, ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ అనమాట. ఇందాకే మనం చేసింది. ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అయిపోద్ది, అంతే, రివర్స్. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు సి. త్రిబుల్ ఈక్వల్ టు దాని మీనింగ్ ఏంటంటే వాటి యొక్క డేటా సేమ్గా ఉండాలి, అంటే వాటి యొక్క వాల్యూ సేమ్గా ఉండాలి, డేటా టైప్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఏ యొక్క డేటా టైప్ అనేది నెంబర్, సి యొక్క డేటా టైప్ అనేది స్ట్రింగ్ అనమాట. రెండు డిఫరెంట్ కాబట్టి ఇట్స్ ఏ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ అదే విధంగా నాట్ డబుల్ ఈక్వల్ టు. నాట్ డబుల్ ఈక్వల్ టు అంటే నాట్ డబుల్ ఈక్వల్ టు అంటే వాల్యూ కానీ డేటా టైప్ కానీ ఈక్వల్ కాదు అంటున్నాం. ఇప్పుడు మనకి ఇట్స్ ఏ ట్రూ, ఇట్స్ ఏ ట్రూ. ఇక్కడ రివర్స్ అంతే. ఇక్కడ మనకు ఫాల్స్ ఏంటంటే ట్రూ అవుతుంది, అంతే. ఓకే, క్లియర్? గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్, లెస్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్, ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్, లాస్ట్లో మాట్లాడతాం. స్ట్రింగ్ ఆపరేటర్ అయిపోయింది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే, లాజికల్ ఆపరేటర్స్. సో చాలా ఇంపార్టెంట్. లాజికల్ డాట్ హెచ్టిఎంఎల్. లాజికల్లో ఒకటి అండ్ ఆపరేటర్ అంటాం. అండ్ని మనకు ఇట్లా అంపర్సెంట్ చూపిస్తాం. అండ్ ఆర్ ఆపరేటర్ అంటాం. ఆర్ని మనకు కొన్నిట్లో ఇలా నెంబర్ రాస్తాం, కొన్నిట్లో ఇలా టెక్స్ట్ రాస్తాం, కొన్నిట్లో ఇట్లా సింబల్ రాస్తాం. నెక్స్ట్ నాట్ సింబల్. సో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నాట్ ఇలా రాస్తాం, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇలా రాస్తాం. మనం రాసే జావా స్క్రిప్ట్లో ఇలాగ రాసుకుంటాం. అండ్ కానీ ఆర్ కానీ నాట్ కానీ ఇలా రాస్తాం మనం. అండ్ అంటే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు ట్రూ అయితేనే, ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. అదర్ కేసెస్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా సేమ్ ఇదే స్టేట్మెంట్లో ఆర్ యూజ్ చేస్తే ఎనీ వన్ స్టేట్మెంట్, ఇక్కడ మనకు స్టేట్మెంట్ 1 ఫాల్స్ అవ్వాలి, స్టేట్మెంట్ 2 ఫాల్స్ అవ్వాలి. రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుంది. అదర్ కేసెస్లో ట్రూ అవుతుంది. అంటే అదర్ కేసెస్ అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అయ్యి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయినా, ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యి ఈ స్టేట్మెంట్ ట్రూ అయినా, ఈ స్టేట్మెంట్ ట్రూ ఈ స్టేట్మెంట్ ట్రూ అయినా అన్ని కేసులో ట్రూ. బట్ ఇది ఫాల్స్ అయితే ఎంటైర్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. అదర్ స్టేట్మెంట్లో ట్రూ అవుతుంది. అదేవిధంగా నాట్ స్టేట్మెంట్ 1. ఈ స్టేట్మెంట్ 1 ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, లేదా ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. ఓకే, క్లియర్ దిస్? ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఇదే కేసులో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు సి అండ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు సి. ఈ అండ్ సింబల్ అండ్ కాదు, ఇట్స్ ఏ అంపర్సెంట్. వాట్ ద రిజల్ట్? ఏ డబుల్ ఈక్వల్ టు సి ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏ డబుల్ ఈక్వల్ టు సి ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఏ త్రిబుల్ ఈక్వల్ టు సి ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ కాబట్టి మనకు ఫాల్స్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్టేట్మెంట్కి మళ్ళీ తర్వాత చూద్దాం. ఇదే కేసులో ఆర్ అంటున్నాం. ఆర్ ట్రూ, ఇది ట్రూ, ఇది ఫాల్స్ కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్, ఇట్స్ ఏ ట్రూ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు నేను ఈ కేసులో ఈ మొత్తానికి నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా నాట్ సింబల్ పెడుతున్నా. ఈ మొత్తాన్ని బ్రాకెట్ ఇచ్చేసుకొని ఈ బ్రాకెట్ అవుట్ సైడ్లో మనకి నాట్ సింబల్ పెడుతున్నా. అప్పుడు ఇది ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. అప్పుడు ట్రూ అండ్ ట్రూ అవుతుంది. సో ఇట్స్ అ నాట్ సింబల్. ఇలాగా అర్థమైందా? లాజికల్ ఆపరేటర్స్ అర్థమైనాయా? ఓకే, లాజికల్, స్ట్రింగ్, కంపారిజన్, అర్థమెటిక్, అసైన్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్.
ఆల్రెడీ టైప్ ఆఫ్ ఆపరేటర్ అయిపోయింది మనకి. టైప్ ఆఫ్ ఆపరేటర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్. సో చాలా ఇంపార్టెంట్ ఈ రోజు అనమాట. క్లాస్లో డిస్కస్ చేశారా ఏది టైప్ ఆఫ్? ఆల్రెడీ మీకు డేటా టైప్ని ఫైండ్ అవుట్ చేయడం టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ మనం చేయలేదా? సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాస్? సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాస్లో డిస్కస్ చేశాను. డేటా టైప్స్ చెప్పినప్పుడు డిస్కస్ చేశాను. ఓకే, నాకు గుర్తులేదు, నేను ప్రాక్టీస్ చేసా క్లాసెస్. ఓకే, చూస్తాను నేను మళ్ళీ. సార్ కోడ్ చూసి మీకు అర్థమైపోతుంది. Yeah. సో నెక్స్ట్ ఆపరేటర్ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఏ కండిషన్, ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్, స్టేట్మెంట్ 1 కోలన్ స్టేట్మెంట్ 2, కండిషన్ క్వశ్చన్ మార్క్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. ఇది సింటాక్స్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక నెంబర్ ఇస్తున్నా, నమ్ ఈక్వల్ టు లెట్ నమ్ ఈక్వల్ టు 500 అంటున్నా. ఇక్కడ కండిషన్ రాస్తున్నా. ఏమని కండిషన్ రాస్తున్నా అంటే మనం ఎంటర్ చేసిన నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేసి నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. మనం టైప్ చేసిన నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నా. అలా తెలుసుకోవాలంటే నమ్ పర్సంటేజ్ 2 చేయాలి. దాని రిజల్ట్ = 0తో మ్యాచ్ అయితే క్వశ్చన్ మార్క్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కన్సోల్లో నాకు ఎంటర్ నెంబర్ ఈవెన్ కోలన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆడ్. ఆడ్. ఏమొస్తుంది రిజల్ట్? ఈవెన్. ఎంటర్ నెంబర్ ఈవెన్ వస్తుంది. ఎంటర్ నెంబర్ ఈవెన్. అదే కనుక మనకు ఇక్కడ 501 ఉందంటే ఆడ్. ఇట్స్ ఏ ఆడ్ నెంబర్. ఓకే, సో ఇవి ఆపరేటర్స్. ఏం డౌట్ ఉందా ఆపరేటర్స్లో ఏమైనా డౌట్స్? నెక్స్ట్ ఫంక్షన్ టైప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేది మనకు మ్యాప్, ఫిల్టర్ ఇవన్నీ ఉంటాయి. మనకు మ్యాప్ మెథడ్, ఫిల్టర్ మెథడ్, రెడ్యూస్ మెథడ్ ఇవన్నీ మనం కమింగ్లో మాట్లాడుకుంటాం. ఇవన్నీ కమింగ్లో మాట్లాడతాం. ఓన్లీ మనకు నేమ్డ్ ఫంక్షన్స్, అనానిమస్ ఫంక్షన్స్, యారో ఫంక్షన్స్, ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్, వీటి గురించి ఫంక్షన్ టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో అంటే టుమారో క్లాస్లో వచ్చేసి మనకు విత్ అండ్ వితౌట్ పారామీటర్స్, విత్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఈవెంట్స్ వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో టుమారో వచ్చేసి కొద్దిగా ఎర్లీగానే క్లాస్ తీసుకుంటాను. మేబీ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్. నేను ముందే మెసేజ్ చేస్తాను, దాన్ని బట్టి జాయిన్ అవ్వండి. ఓకే, కొద్దిగా ఎక్స్ట్రా టైం తీసుకుందాం. మనకి ఇక్కడ వరకు ఫినిష్ చేసుకుంటే మనకు మండే రోజు టాస్కులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మండే ట్యూస్డే టాస్కులు చేసుకున్న తర్వాత వచ్చేసి మనకి ఈజీ అయిపోద్ది. ఓకే, సో చూద్దాం. సో టుమారో ఎంతవరకు అయితే ఫినిష్ అయితే అంతవరకు చెప్తాను. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఫస్ట్ నేమ్డ్ ఫంక్షన్. నేమ్డ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్కి నేమ్ ఇవ్వడం అంతే. ఫంక్షన్కి నేమ్ ఇవ్వడం. అన్నీ దీంట్లోనే చేస్తాను. ఫస్ట్ మనకు నేమ్డ్ ఫంక్షన్, అన్ని ఫంక్షన్స్ని ఎలా మనము కన్వర్ట్ చేస్తామనేసి నేమ్డ్ ఫంక్షన్స్. ఈ నేమ్డ్ ఫంక్షన్స్ ఫంక్షన్ అండ్ యాడ్ అనే మెథడ్ రాస్తున్నా. ఇట్స్ ఏ యాడ్ మెథడ్. యాడ్ అంటే మనకు ఏదైనా సరే 2 వాల్యూస్ని యాడ్ చేయడం. అందుకోసం నేను లెట్ a = 20, b = 40 ఇస్తున్నా. కన్సోల్లో మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ a + b. రిజల్ట్ ఏమొస్తుంది? 60. అవునా? బాగా కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నారే. రిజల్ట్ వస్తుందా? రాదన్నా, ఎందుకంటే ఫంక్షన్ డిక్లేర్ చేసాం కానీ ఫంక్షన్ కాలింగ్ చేయలేదు. ఫంక్షన్ కాల్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ రాసిన తర్వాత
అంటే దీన్ని ఏమంటారంటే కాల్డ్ ఫంక్షన్ అంటాము. కాల్డ్ ఫంక్షన్. దీనికి కాలింగ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది, లేకపోతే రిజల్ట్ రాదు. దీనికి కాలింగ్ చేయాలంటే ఆ ఫంక్షన్ నేమ్తో కాల్ చేయాలి. వాట్ ద ఫంక్షన్ నేమ్? ఇట్స్ ఏ యాడ్. ఓకే, దీన్నే నేమ్డ్ ఫంక్షన్ అంటాం. నేమ్డ్ ఫంక్షన్ అంటే ఇట్లా ఫంక్షన్ నేమ్ రాయడం. నెక్స్ట్ అనానమస్ ఫంక్షన్. అనానమస్ ఫంక్షన్. సో స్పెల్లింగ్ కొద్దిగా కరెక్ట్ చేసుకోండి, కొద్దిగా రాంగ్ ఉండొచ్చు స్పెల్లింగ్స్. అనానమస్ ఫంక్షన్ అంటాం దాన్ని. ఓకే, అనానమస్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ నేమ్ లేకపోవడం. అంటే ఫంక్షన్ నేమ్ లేకపోవడం ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. అంటే వేరియబుల్ లాగా తీసుకుంటాం. లెట్ సమ్ అంటే ఇక్కడ యాడ్ రాసాం, సమ్ అని రాస్తున్నాం. అంటే ఫంక్షన్ నేమ్ మార్చుకుంటున్నాం అంతే. ఇట్స్ ఏ వేరియబుల్ నేమ్ ఇది. లెట్ సమ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఫంక్షన్ బ్రాకెట్స్ ఇట్స్ ఏ ఎక్స్ప్రెషన్. దీని లోపల కోడ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. దీనికి ఫంక్షన్ నేమ్ అంటూ మనం ఏం రాయట్లేదు. ఇది ఇట్స్ ఏ వేరియబుల్ నేమ్. ఇట్స్ ఏ వేరియబుల్ నేమ్. ఇది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేయాలి అంటే, ఇక్కడున్న వేరియబుల్ అనేది మెథడ్ లాగా రాయాలి. సో ఇట్స్ ఏ సమ్ అంటే డైరెక్ట్గా ఫంక్షన్ అంతా కాల్ అవుతుంది, ఇది మొత్తం అంతా వస్తుంది. బట్ దీంట్లో ఉండే రిజల్ట్ మనకు రావాలి అంటే సమ్ అనే మెథడ్ రాయాలి. ఇట్స్ ఏ కోలన్. ఇట్స్ ఏ బ్రాకెట్స్, సమ్ బ్రాకెట్స్. ఇప్పుడు మనకు దీని రిజల్ట్ కావాలంటే ఇక్కడ చూడండి, నేను రిజల్ట్ మారుస్తాను. 90 + 40 60 130. దీన్ని అనానమస్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ యారో ఫంక్షన్. చూడండి మొత్తం అన్ని ఒకటే టైపే, బట్ డిఫరెంట్ కేసులో డిఫరెంట్గా రాస్తున్నాం. లెట్ సమ్ ఆఫ్ టూ అనేసి జస్ట్ ఏదో ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాం. యారో ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఒక వేరియబుల్ నేమ్ లేకపోతే సమ్ వన్ అని తీసుకున్నాం. ఇట్స్ ఏ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు, లేకపోతే ఇక్కడ యాడ్ అని తీసుకున్నాం. ఎందుకో మనకు ఇంత ముందు వచ్చేసి మనకు యాడ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోద్ది అండి. సరేనండి, సమ్ వన్ తీసుకున్నాం, ఒక వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ అంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని అంటే అనానమస్ ఫంక్షన్నే యారో ఫంక్షన్గా ఎలా రాస్తాం? ఈ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ పేస్ట్లో మనకి ఏమొస్తుందంటే ఇట్స్ ఏ బ్రాకెట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ అనే కీవర్డ్ రాయకుండా యారో మార్క్ రాస్తాము, బ్రాకెట్స్. దట్స్ ఇట్. అంటే చూడండి ఈ ఫంక్షన్ ప్లేస్లో మనకు యారో వచ్చింది అంతే. ఫంక్షన్ అనే కీవర్డ్ అండ్ యారో, సేమ్ రిజల్ట్ ఇక్కడ ఇచ్చేస్తాం. సేమ్ కోడ్, ఏం లేదు అంత మొత్తం. అనానో ఫంక్షన్ అయినా లేదా నేమ్డ్ ఫంక్షన్ అయినా అన్నీ ఒకటే దానికోసమే మనం. బట్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మనం యూస్ చేసుకుంటాము. ఇక్కడ నేను 90 + 10 అంటున్నా, ఇట్స్ రిజల్ట్. ఇప్పుడు దీని రిజల్ట్ ఏమొస్తుంది? 100. కాల్ చేయలేదు కదా. కాల్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇట్స్ ఏ సమ్ వన్ ని కాల్ చేస్తాం. ఓకే, నౌ సీ దిస్, ఇట్స్ ఏ 100. క్లియర్? ఇప్పటి వరకు మనం ప్రతి ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం. నేమ్డ్ ఫంక్షన్ అయినా, అనానమస్ ఫంక్షన్ అయినా, అరే ఫంక్షన్ అయినా అన్నిటిని కాల్ చేస్తున్నాం. ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. దీని కేసెస్లో ఏమవుతుందంటే ఫంక్షన్ని మనం కాల్ చేయకుండానే అదే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. ఫంక్షన్ని కాల్ చేయకుండానే IIFE ఫంక్షన్ .html IIFE ఫంక్షన్. ఇప్పుడు దీన్నే రాద్దాం. ఇప్పుడు ఎన్నిటిని తీసి దీన్ని రాస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ సపరేట్గా రాసే అవసరం లేదు. ఇప్పుడు దీన్నే మనకి ఎలా రాస్తున్నా అంటే చూడండి, ఇది మొత్తాన్ని ఈ యాడ్ అని తీసేస్తున్నా. చూడండి, యాడ్ అని తీస్తున్నా. ఇప్పుడు ఈ మొత్తానికి బ్రాకెట్స్ ఇవ్వాలి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ బ్రాకెట్ స్టార్ట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ని సెల్ఫ్గా కాల్ చేసుకోవాలంటే ఈ తర్వాత మనకి సింగిల్ బ్రాకెట్స్. దట్స్ ఇట్. చూడండి, ఫంక్షన్ నేమ్ రాయకుండా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ రాసాం. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ చుట్టూ బ్రాకెట్స్ రాసాం. ఆ బ్రాకెట్స్ తర్వాత ఇట్స్ ఏ బ్రాకెట్. ఫంక్షన్ తర్వాత ఇట్లా బ్రాకెట్. క్లియర్? దీన్నే ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం. నా సీ దిస్ అవుట్పుట్, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చి ఉంటుంది. 60. క్లియర్? ఇది మళ్ళీ ఒకసారి చెప్తారా? దీంట్లో ఏం లేదండి, సింటాక్స్ అంతే గుర్తుపెట్టుకోవడం.
ఓకే. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ చుట్టూ మనకి బ్రాకెట్స్ ఇచ్చాం, ఇక్కడ కాలింగ్ చేసాం అంతే. సెల్ఫ్ కాలింగ్ అంటాం దాన్ని. ఓకే. ఓకే. ఓకే, సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. విత్ అండ్ వితౌట్ పారామీటర్స్, అండ్ వీటితో పాటు మనకు లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్, వీటి గురించి డిస్కస్ చేయాలి. ఓకే, సో వీటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం, అయిపోద్ది. సో ఫస్ట్ నేను రాసేది ఏంటంటే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఫస్ట్ మెథడ్ ఏంటంటే 8.1 అంటున్నా .html. ఇక్కడ ఇదే ఫంక్షన్ ఒకటి తీసుకుంటున్నా, ఇదేం తీసుకోండి, యారో ఫంక్షన్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. యారో ఫంక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట మనకి. యారో ఫంక్షన్ డిఫరెన్స్ అంటే ఇదే దాంట్లోనే యారో ఫంక్షన్ కూడా చేసి చూపించేస్తాను నేను. సో ఇక్కడ మనకు ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఓకే, వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. పారామీటర్స్ అంటే ఈ ఫంక్షన్ లోపలికి ఏ పారామీటర్స్ని మీరు పాస్ చేయకుండా ఉండడం, వితౌట్ పారామీటర్స్. అదే వితౌట్ రిటర్న్ వాల్యూ అంటే ఇక్కడ రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేయకపోవడం. ఒక ఫంక్షన్ లోపల రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేయకపోవడాన్ని ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అంటే పారామీటర్ పాస్ చేయకుండా రిటర్న్ని రాయకుండా ఉండేదాన్ని మనం ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ అంటాం. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలంటే యాడ్ అని రాస్తాం. దట్స్ ఇట్. ఇక్కడ మనం ఏ వాల్యూస్ని మనం పాస్ చేయం, ఏదైనా వాల్యూ కావాలంటే లోపల ఇన్సైడ్లోనే డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్ ఓన్లీ ఇన్సైడ్లోనే యూజ్ చేసుకోగలం, అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వవు. అందుకే ఈ ఏబిని ఏమంటామంటే లోకల్ ఆర్ ఫంక్షనల్ వేరియబుల్స్ అంటాం. లోకల్ ఆర్ ఫంక్షనల్ వేరియబుల్స్ అంటాం వీటిని. ఓకే, ఏ కమ బిని లోకల్ ఆర్ ఫంక్షనల్ వేరియబుల్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఈ లోకల్ ఆర్ ఫంక్షనల్ వేరియబుల్స్ని అవుట్ సైడ్లో యాక్సెస్ అవ్వవు, అంటే ఈ ఫంక్షన్ అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వవు, విత్ ఇన్ ది ఫంక్షన్లో మాత్రమే కాలింగ్ చేసుకోగలం అండ్ యూజ్ చేసుకోగలం. నెక్స్ట్ దీన్నే యారో ఫంక్షన్గా రాస్తే ఎలా ఉంటుంది. ఈ ఫంక్షన్ నేమ్ని ఒక వేరియబుల్ నేమ్గా తీసుకుంటాం. లెట్ ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, లెట్ సమ్ అనేసి ఈక్వల్ టు ఇట్స్ ఏ యారో. సో యారో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ కోడ్ ఇక్కడ రాసాం అంతే. దీన్ని కాల్ చేయాలంటే ఇట్స్ ఏ సమ్. చూడండి, సేమ్ కోడ్ని నేను సపరేట్గా రాశాను. దీన్ని ఏమంటారంటే మనకి యారో ఫంక్షన్. యారో ఫంక్షన్లోనే వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. యారో ఫంక్షనే వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఇది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ, వితౌట్ రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ ఇదే ఫంక్షన్నే సెకండ్ టైప్ ఇట్స్ ఏ fun2. విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. విత్ పారామీటర్స్ అంటే లోకల్ సైడ్లో పారామీటర్స్ అసలు పాస్ చేయం, లోపల సైడ్ అసలు పారామీటర్ పాస్ చేయం. ఇక్కడ లోపల సైడ్లో అసలు పారామీటర్ డిక్లేర్ చేసుకోం. ఇప్పుడు ఈ ఏ కమ బి ఎక్కడి నుంచి రావాలి, అవుట్ సైడ్ నుంచి రావాలి. అంటే అవుట్ సైడ్ నుంచి రావాలనుకుంటే ఇక్కడ మనకి ఏ కమ బిని మనం డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనకి ఇక్కడ రాయాలి, ఏ కమ బిని డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి అంటే ఇక్కడ నుంచి మనం పాస్ చేయాలి. ఇక్కడ నుంచి నేను ఏం పాస్ చేస్తున్నా అంటే ఇప్పుడు 30,60 నేను పాస్ చేస్తున్నా. ఇక్కడ నేను 80,90 పాస్ చేస్తాను. ఇక్కడ ఏదైనా పాస్ చేసుకోవచ్చు మీరు, బట్ 2 వాల్యూస్ ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ మీరు పాస్ చేయాలి. అప్పుడు ఏ వాల్యూ 30 అవుతుంది, బి వాల్యూ 60 అవుతుంది. ఏ వాల్యూ 80 అవుతుంది, బి వాల్యూ 90 అవుతుంది. ఇక్కడ 2 ఫంక్షన్స్, డిఫరెంట్ ఫంక్షన్స్. ఇది నేమ్డ్ ఫంక్షన్, ఇది యారో ఫంక్షన్స్ అనమాట. నా సీస్ అవుట్పుట్ విత్ పారామీటర్స్ 90, 170. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. దీన్ని ఎన్నిసార్లు కాల్ చేసినా మనకు సేమ్ రిజల్ట్స్ వస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ రిజల్ట్స్. 5 టైమ్స్ వచ్చింది 60, సేమ్ రిజల్ట్స్ అనమాట మనకి. బట్ ఇక్కడ మనకు వాల్యూస్ని మనం పాస్ చేసుకోవచ్చు. ఏ రిజల్ట్ అయితే కావాలి, ఏ వాల్యూస్ యొక్క అడిషన్ కావాలనో ఆ వాల్యూస్ని మనం పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 70,60 కావాలనుకుంటున్నాం, 80,60 కావాలనుకుంటున్నాం, 90,60 కావాలనుకుంటున్నాం, 130,60 కావాలనుకుంటున్నాం.
ఇలా మనకు డిఫరెంట్ వాల్యూస్ని నేను పాస్ చేస్తున్నా. ఈ డిఫరెన్స్ వాల్యూస్ యొక్క అడిషన్ కావాలనుకుంటే ఇలా పాస్ చేసుకున్నప్పుడల్లా మనకు రిజల్ట్ అనేది రిటర్న్ అవుతూ ఉంటుంది. రిజల్ట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది కన్సోల్లో. నా సీస్ అవుట్పుట్ 130, 140, 150, 190, 170. ఓకే, ఇలా డిఫరెంట్ రిజల్ట్స్ అనమాట మనకి. క్లియర్? ఇక్కడ నుంచి మనం పాస్ చేసినప్పుడల్లా మనకు ఈ అడిషన్ యొక్క రిజల్ట్ వస్తాయి. బట్ ఈ కేసెస్లో మనకు ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే వాల్యూస్ని మనకు ఒక్కసారి కాన్స్టెంట్ ఇస్తున్నాం. ఒక్కసారి కాన్స్టెంట్ ఇచ్చేసి ఆ ఫంక్షన్ని మనకు మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయాలంటే ఇలా కాల్ చేసుకుంటూ ఉంటాం. లేదా ఇలా డిఫరెంట్ వాల్యూస్ని మనం పాస్ చేయాలి, ఒక ఫంక్షన్లోకి డిఫరెంట్ వాల్యూస్ని మనం పాస్ చేయాలి అనుకుంటే ఇలా అవుట్ సైడ్ నుంచి మీరు పాస్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనం కాల్ చేస్తున్నామో ఆ కాల్ చేసే వల్ల మనకు వాల్యూస్ని మనం పాస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. fun3.html. ఇక్కడ మనకు రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. రిటర్న్ a ప్లస్ b, రిటర్న్ a ప్లస్ b. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాను, బాగానే ఉంది. ఇక్కడ నేను రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే గుర్తుపెట్టుకోండి, రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే రిటర్న్ తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఇచ్చినా సరే మీకు వర్క్ అవ్వవు. రిటర్న్ ఆఫ్టర్ స్టేట్మెంట్, రిటర్న్ తర్వాత ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది వర్క్ అవ్వదు. రిటర్న్ ఈజ్ ద ఫైనల్ స్టేట్మెంట్ ఇన్ ద ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఇది అస్సలు వర్క్ అవ్వదు, మనకి అసలు రాదు ఈ లైన్ దగ్గరికి. ఇప్పుడు ఈ యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేయగానే ఏమవుతుందంటే ఈ రిజల్ట్ అనేది రిటర్న్ అయిపోద్ది. రిటర్న్ అయితేనే మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్కి స్టోర్ చేసుకోవాలి. ఇక నేను రిజల్ట్ అనేసి ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకుంటున్నా. అప్పుడు రిజల్ట్ని స్టోర్ అంటే ప్రింట్ చేసుకుంటే కన్సోల్.log రిజల్ట్. ఓకే, ఏదైనా సరే వాల్యూ రిటర్న్ అవుతోంది అంటే దాన్ని డైరెక్ట్గానే యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా కన్సోల్లో పెట్టేసుకోండి. ఇట్స్ ఏ యాడ్, డైరెక్ట్గా కన్సోల్లో పెట్టేసుకోండి ఇలా అనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ వాల్యూస్ ఏం పాస్ చేయకూడదు. ఇక్కడ నేను రిటర్న్ అనేసి యూజ్ చేస్తున్నా. రిటర్న్ a ప్లస్ b, రిటర్న్ a ప్లస్ b నేను రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేయగానే మనం సమ్ని ఒక వేరియబుల్ అని స్టోర్ చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా కన్సోల్ అని రాసుకోవచ్చు. మనం ఎక్కడైతే కావాలనో అక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ సమ్ బ్రాకెట్స్. ఓకే, ఒక వేరియబుల్ అని స్టోర్ చేసుకుని వేరియబుల్ అని ఇలా రాయొచ్చు, లేదనుకుంటే ఇలా డైరెక్ట్గా మనకు కన్సోల్ లోపలనే మీరు రాసుకోవచ్చు. రిటర్న్ తర్వాత ఏ స్టేట్మెంట్ ఉన్నా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. రిటర్న్ ఈజ్ ద ఫైనల్ స్టేట్మెంట్ ఇన్ ద ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్. fun4.html. విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. విత్ పారామీటర్స్ అంటే పారామీటర్ అవుట్ సైడ్ నుంచి మనం పాస్ చేయాలి. విత్ పారామీటర్స్ అవుట్ సైడ్ నుంచి పాస్ చేయాలి. ఇక్కడ లోకల్లో ఏం అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు లోకల్లో ఏం అవసరం లేదు, ఇక్కడ అవుట్ సైడ్ నుంచి మనం పాస్ చేస్తాం. a,b రిసీవ్ చేసుకుంటుంది, ఇక్కడ a,b రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మనం పాస్ చేస్తాం. 60,17 ఒకటి పాస్ చేస్తున్నా. ఇక్కడ కన్సోల్లో నేను 80,14 ఒకటి పాస్ చేస్తున్నా. సిరీస్ ఇది ఒక రిజల్ట్ ఇస్తుంది, ఇది ఒక రిజల్ట్ ఇస్తుంది. అంటే మనకు డిఫరెంట్ రిజల్ట్స్ కావాలనుకుంటే ఈ మెథడ్స్ యూజ్ చేసుకుంటాం. రిటర్న్ యూజ్ చేసుకోవాలంటే ఈ విధంగా. సో ఇక్కడ నేను 90,60 నా సిరీస్ అవుట్పుట్. ఇక్కడ డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. సిరీస్ 130, 120, 150 ఈ రెండు వచ్చేసి మనకు 130, 120 వచ్చేసి దీని రిలేటెడ్. 7 రిజల్ట్ అండ్ 7 రిజల్ట్, ఇది డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, యారో ఫంక్షన్లో ఒక సింగిల్ స్టేట్మెంట్ ఉంది అంటే దానికి రిటర్న్ అనే కీవర్డ్ రాసే అవసరం లేదు అండ్ బ్రాకెట్స్ రాసే అవసరం లేదు, డైరెక్ట్గా రాసుకుంటాం. స్మాలెస్ట్ ఫంక్షన్ అంటే
ఈ యారో ఫంక్షన్లో దిస్ అనమాట. రిటర్న్ అండ్ బ్రాకెట్స్ రాసే అవసరం లేదు, ఇది కూడా రిటర్న్ లాగే వర్క్ అవుతుంది. ఏ కామ బి యారో ఏ ప్లస్ బి ఇలా డైరెక్ట్గా రాయేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ ఫంక్షన్లో మనకి ఏదైనా సరే పారామీటర్ పాస్ చేస్తే ఈ ఏ అనేది 90 అవుతుంది, బి అనేది 60 అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ గ్లోబల్ వేరియబుల్స్. సో లోకల్ చూసాం, అదేవిధంగా గ్లోబల్ రెండు చేద్దాం. గ్లోబల్ అండ్ లోకల్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ ఒక స్మాల్ ఫంక్షన్ తీసుకుంటున్నాను అంతే. స్మాల్ ఫంక్షన్, ఈ రిటర్న్ అన్ని అవసరం లేదండి, డైరెక్ట్గా రాయేస్తాను. ఇక్కడ నేను లెట్ సి ఈక్వల్ టు 20 అంటున్నా, సి ఈక్వల్ టు 20 అంటున్నా. ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటాను. ఇప్పుడు ఏ కామ బిని కూడా ఇక్కడే డిక్లేర్ చేసుకుందాం. లెట్ ఏ ఈక్వల్ టు 20 ఆర్ ఏ ఈక్వల్ టు 30 అండ్ బి ఈక్వల్ టు 70. ఏ ఈక్వల్ 30, బి ఈక్వల్ 70 ఇస్తున్నాం. ఇప్పుడు ఈ కేసులో మనకు ఏ వాల్యూ వచ్చేసి మనకు 30, బి వాల్యూ 70, సి వాల్యూ గ్లోబల్ వేరియబుల్. ఇది అంటే అవుట్ సైడ్లో ఉన్న వేరియబుల్ ఇన్సైడ్లో యూజ్ చేసుకోవచ్చు, యాజ్ యూజువల్ అవుట్ సైడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గ్లోబల్ వేరియబుల్ని గ్లోబల్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ లోకల్లో యూజ్ చేసుకోవచ్చు. దట్స్ ద గ్లోబల్ వేరియబుల్. అదే కనుక లోకల్ వేరియబుల్ని విత్ ఇన్ ది లోకల్లోనే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అవుట్ సైడ్లో నేను కాల్ చేద్దాం అనుకుంటే దిస్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ. ఇప్పుడు నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నా యాడ్. ఇప్పుడు ఇది కాల్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఎర్రర్ వచ్చి ఉంటుంది మనకు. ఎందుకు ఎర్రర్ వచ్చింది అది అంటే ఈ ఏ వాల్యూ మనకు ఈ గ్లోబల్లో ఎక్కడ నేను డిక్లేర్ చేయలేదు. కొన్ని నేమ్స్ మీరు వింటూ ఉంటారు, సేమ్ స్కోప్ అనేసి. సేమ్ స్కోప్ అంటే ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది సపరేట్ ఫంక్షనల్ స్కోప్ అనమాట. ఇది అండ్ ఇదంతా ఒకటే స్కోప్ అనమాట. ఒకటే స్కోప్లో మనం డిక్లేర్ చేసి ఉంటే అప్పుడు ఏ వాల్యూ మనకు వచ్చేది. బట్ సేమ్ స్కోప్లో మనకు లేదు, ఒక ఫంక్షన్ లోపలే మాత్రమే ఉంది. అందుకే లోకల్లో ఉన్న వేరియబుల్ని లోకల్లోనే యూజ్ చేయాలి. ఇది లోకల్ అంటే ఫంక్షనల్ ఆర్ లోకల్. లోకల్లో ఉండే వేరియబుల్ని లోకల్లోనే యూజ్ చేయాలి, అవుట్ సైడ్ యూజ్ చేయడానికి లేదు. అందుకే ఏ వాల్యూకి ఎర్రర్ వచ్చింది చూడండి. ఇట్స్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఏని డిక్లేర్ చేయలేదు దాని మీనింగ్ అనమాట. అదేవిధంగా సికి రిజల్ట్ వచ్చింది, సికి రిజల్ట్ 20. ఓకే, దిస్ ద వాల్యూ. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ ఈ ఎర్రర్ ఉంటే నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే ఎర్రర్ వస్తే ఇక్కడ ఆగిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ సీస్ అవుట్పుట్ 20, 120. ఇది గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, డిఫరెంట్ కేసెస్. ఓకే, సో టుమారో వచ్చేసి ఈవెంట్స్ వాటి గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టాస్కులు చేద్దాం వీటన్నిటి మీద. అంటే ఫంక్షన్స్ వాటి మీద ఇంకా టాస్కులు చెప్పలేదు, ఈ ఫంక్షన్స్ అన్నిటి మీద టాస్కులు చెప్పేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక కొన్ని టాస్కులు డిస్కస్ చేసుకుందాం. సో మండే ట్యూస్డే టాస్కుల గురించి డిస్కస్ చేస్తాను. ఎప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్ అయినప్పుడు మాత్రమే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ పర్ఫెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం టాస్కులు చూస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.